నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను సునీల్. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే పాలనలో వేగం పెంచిందని చెప్పాలి. పరిపాలన దిశగా పావులు కదుపుతోంది. వేగంగా పనులన్నీ కూడా చేసే విధంగా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులుగా ఎవరికి వాళ్ళు బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళ శాఖలకు సంబంధించి దగ్గర సమీక్షలు జరుపుతున్నారు. అలాగే రైట్స్ లాంటివి కూడా ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నటువంటి అక్రమాలు వెలుగు చూస్తున్నటువంటి అలాగే క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేయనటువంటి విధానం అంతా కూడా బయటపడుతోంది. నేను ఎవరి గురించి దేని గురించి పర్టికులర్గా చెప్తున్నాననేది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. పౌర సరఫరాల శాఖలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి ఉన్నటువంటి లోటుపాట్లకు సంబంధించి అలాగే దందాకి సంబంధించి నాదెండ్ల మనోహర్ మినిస్టర్ ఉక్కుపాదం ఊపారని చెప్పాలి. ముందు నుంచి కూడా రైట్స్ కూడా చేస్తున్నారు. అంటే ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తూ ఎక్కడికక్కడ సీజ్ చేయాలంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేసిన విధానం మనం చూస్తున్నాము. ఈరోజు అయితే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి దీనికి కారకులు ఎవరు, ద్వారంపూడి మీద అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టి దీని గురించే ఈరోజు మనం చర్చిద్దాం. ఈరోజు డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి రామ్ కుమార్ గారు బీజేపీ నుంచి మనకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బాబురావు గారు మనకి అందుబాటులోకి వచ్చారు సిపిఎం నుంచి. అండ్ వివేక్ కుమార్ జనసేన పార్టీ నుంచి, వివేక్ బాబు మనకి జనసేన పార్టీ నుంచి అందుబాటులోకి వచ్చారు. ఇక సయ్యద్ రఫీ గారు టీడీపీ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. నలుగురికి కూడా స్వాగతం. అయితే ఈరోజు ప్రెస్ మీట్లో నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారు, అసలు నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి ఏం వచ్చింది, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనే గురించి కంప్లీట్గా మా కాకినాడ రిపోర్టర్ అలాగే మా కాకినాడ ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ ఫోన్ తీసుకున్న తర్వాత నేను మీ ఒక్క దగ్గరికి వచ్చి మీరు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. వర్మ. సునీల్, ఏదైతే 2 రోజుల పర్యటనలో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు ఉదయం అంతా కూడా అధికారులతో ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించి అధికారులు ఉన్నతాధికారులు అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచే ఫీల్డ్ విజిట్ కావడం, ఏదైతే పోర్టుకి సంబంధించి ప్రజా పంపిణీకి చేసినటువంటి పీడిఎస్ రైస్ ఏదో ఉందో ఆ రైస్ ని పూర్తిగా కూడా దుర్వినియోగం చేస్తూ ఇతర దేశాలకి తరలింపు చేస్తున్నటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా 3 పదవులు కూడా ఒకే కుటుంబానికి చెందిన వైసీపీ నేతలకు రావడం. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ గా ఉండడం, తమ్ముడు వీరభద్రారెడ్డి జిల్లా సివిల్ సప్లైస్ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో తాను ప్రజాప్రతినిధిగా ఉండి ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి పేదవారికి బియ్యము పూర్తిగా కూడా పక్కదారి మళ్లించి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని అనేక విమర్శలు గడిచిన 5 సంవత్సరాల్లోనే భారీ ఎత్తుగా వినపడినా సరే కనీసం అధికారులు ఎక్కడా కూడా అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితులు. ప్రస్తుతం కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి దందాలన్నింటినీ కూడా అధికారుల్ని సమాచారం తెప్పించుకుని పూర్తి స్థాయిలో అధికారుల మీద కూడా వాళ్ళు వ్యవహరించిన నిర్లక్ష్యానికి కూడా మంత్రి నాదెండ్ల అయితే మండిపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కౌలు రైతుల విషయంలో వివక్షత ఇప్పటి వరకు చూపించారు. ధాన్యం కొనుగోలు విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంతా నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరించారు అధికారులు అంటూ కూడా తొలుత ఆయన మాట్లాడడం జరిగింది. వ్యవస్థాపరమైన లోపాలు పూర్తిగా కూడా సివిల్ సప్లైస్ లో ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి సరుకులన్నీ కూడా అంగన్వాడీలు కానీ అలాగే రెసిడెన్షియల్ హాస్టల్ కి సంబంధించి ఎలాంటి ఐడెంటిటీ చేస్తున్నారు సివిల్ సప్లై అధికారులని ఆయన అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే నాదెండ్ల అడుగుతున్నటువంటి ప్రశ్నలకి కూడా అధికారులందరూ కూడా సైలెంట్ వాతావరణంలో ఉన్నారు తప్ప సమాధానం చెప్పలేని పరిస్థితులు కూడా ఈ రోజు దృశ్యాలు కూడా మనం చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రేపు కూడా ఆయన జిల్లాలో మళ్ళీ పర్యటన పూర్తిగా ఉంది. రేపు అధికారులతో సమీక్ష చేస్తారు. ఇప్పటికే పోర్టుకి సంబంధించి ఏవైతే గొడౌన్స్ లో ఆయన తనిఖీలు చేశారు అక్కడ కూడా చాలా వరకు పీడిఎస్ రైస్ పట్టుబడింది. తాజాగా ప్రస్తుతం వినోద్ అగ్రవాల్కి సంబంధించి ఒక ఎక్స్పోర్టర్ దగ్గర కూడా ప్రస్తుతం తనిఖీలు విజిలెన్స్ అధికారులతో పాటు స్వయంగా చేసుకున్న పరిస్థితులు అయితే ఉంది. ఏదైనా రేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో లేవని తాత్సారం చేయడం, ఆ తర్వాత ఈ నెల ముగిసిందంటూ కూడా బియ్యాన్ని పక్కదారి పట్టించిన పరిస్థితులు ప్రస్తుతం అటు డేటా అంతా తెప్పించుకుంటూ ఉన్నారు. స్వయంగా ఆయన ఫీల్డ్ లో తిరుగుతూ పీడిఎస్ రైస్ ఎక్కడ ఉందో ఆ స్పాట్లకు వెళ్తూ ఉన్నారు. వాటిని పట్టుకుని పూర్తి స్థాయిలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించిన పరిస్థితులు ఉంది. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనపడతా ఉంది. సునీల్. రైట్ వర్మ, ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది మీరు మాకు సమాచారం అందించండి. వెలుగులోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు మరొకసారి అడ్రస్ చేసిన తర్వాత రైట్ రామ్ కుమార్ గారు, ముందు నుంచే బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అంటే పేదలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అనేక పథకాలు ఇస్తూ ఉంది. అనేక రైస్ దగ్గర నుంచి అన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం
అన్ని రాష్ట్రాలకు కూడా సహకారం అందిస్తోంది. కానీ ఎక్కడా కూడా మీ పేరు కానీ మీ ఫోటో కానీ గత 5 ఏళ్లలో కనబడినటువంటి పరిస్థితి కనబడింది. మీరు కూడా చాలాసార్లు మెన్షన్ చేశారు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు అసలు పేదలకి పంచిపెడుతున్నటువంటి ఈ విషయాల్లో, ఈ వస్తువుల్లో కూడా అక్రమ దందా జరగడం, లేదంటే కొంతమంది కీలక వ్యక్తులే ఇందులో భాగస్వాములుగా ఉండటం, ఇదంతా ఎలా అనిపిస్తోంది? ఈ విధానం ఇప్పటికైనా అరికట్టడం కరెక్ట్ అని అనుకుంటున్నారా? అందులోనూ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు? సునీల్ గారు నమస్తే అండి. అలా మిగతా పెద్దలకు కూడాను, డిబేట్ లో ఉన్న పెద్దలకి నమస్తే అండి. ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నామండి. హలో, నా వాయిస్ వినపడుతుందండి. మీరు మాట్లాడొచ్చు. హలో, మీరు మాట్లాడొచ్చు. రామ్ కుమార్ గారు. హలో, రామ్ కుమార్ గారు మీరు మాట్లాడొచ్చు. రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మా వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు. విల్ కమ్ బ్యాక్ టు యూ. రామ్ కుమార్ గారు మీ దగ్గరికి వస్తాను. బాబురావు గారు, పేదలకి అందాల్సినటువంటి ప్రతి పేద లబ్ధిదారుడికి అందాల్సినటువంటి వాటిలో కూడా మోసం జరిగింది, దగా జరిగింది, కుట్ర జరిగింది. దీనిని ఏ విధంగా చూడాలి? సిపిఎం పార్టీ పేదల పక్షాన పోరాడేటువంటి ఒక పార్టీగా ఉంటుంది. పేదల మీకు ఎజెండాగా ఉంటారు. వాళ్ళ శ్రేయస్సు, వాళ్ళ సంక్షేమమే మీకు ఎజెండాగా ఉంటుంది. కానీ ఇక్కడ పేదలే దగాకి గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది గత 5 ఏళ్లుగా. సో ఏం చెప్తారు? బాబురావు గారు. రైట్, అసలు నాదెండ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పారు అనే విషయాన్ని బాబురావు గారు మీ దగ్గరికి వస్తాను. ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఆ బయట చూసేసిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. దుర్మార్గంగా వివరించారంటే పేదవాడి పొట్టగొట్టి ఈ ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం 39 రూపాయలు పర్ కిలో బియ్యం అందిస్తుంటే 7 రూపాయలకి, 8 రూపాయలకి, 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. స్థానికంగా ఉన్న సిబ్బంది కొంచెం కోఆర్డినేషన్ విధానం లోపించిందనేది స్పష్టంగా మాకు అర్థమైంది. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవరు ఇటువంటి అవకతవకలు పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైట్, అది మొత్తానికి నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం ఉదంతం అందరికీ కూడా వెలుగు చూసినటువంటి అంశం